రేపు పొద్దున మన తల్లిదండ్రులకు కూడా ఇదే విధంగా మనల్ని కూడా గుర్తు చేసుకుంటూ స్మరిస్తుంటారు. కాబట్టి బతికినన్ని రోజులు కూడా సమాజ సేవలో మనం తోచినంత సహాయం చేసి మనమంతా చైతన్యం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అధ్యక్షురాలు సభాధ్యక్షులు పరమేశ్వర్ గారికి, అదేవిధంగా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి మా బాలమూరు వస్తున్నాడు కళ్ళాలు పిస్తున్నా అందరూ నా పిల్లలే. ఓకేనా? ధైర్యం చేయమని చెప్పాను. 194 సంవత్సరాలకి మనము సావిత్రిబాయి పూలే గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా మనము జయంతి జరుపుకోవడం అనేది ఇది గర్వకారణం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఎత్ర నాయంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు. ఇది అందరికీ తెలిసిన సాంస్కృతిక శ్లోకము. తిరుమలేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. తిరుమలేష్ గారు ఫౌండేషన్ చైర్మన్ గోపన్న గారికి, అలానే బడసార్ గారికి, ఫౌండేషన్ సిఇఓ అయిన పరమేశ్వర్ గారికి, అలానే బాగయ్య గారికి, మా జిల్లా ముద్దుబిడ్డ అయిన రాచాల యుగంధర్ గారికి, శ్రీనివాస్ యాదవ్ అతిథులు, అలానే మా జిల్లా ముద్దుబిడ్డ అయిన రాచాల యుగంధర్ గారు, మన బీసీల కోసం ఆరోగ్యంగా పోరాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి మా జిల్లాలో ఉన్నాడంటే మేము యుగంధర్ గౌడ్ గారిని కలుస్తాం. అలానే ఇక్కడ పెద్దలు మరి ఫౌండేషన్ ఇంతకుముందే చెప్పారు, నేను గత 50 సంవత్సరాల నుంచి నడుపుతున్న రాజలింగం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, ఇక్కడ ఏ అంశంపై మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఓకే, ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? ఓకే, ఒక పాట పైన పాట జరిగింది. ఓకే, అచ్చా. ఎన్ని సంవత్సరాలు మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను 5 సంవత్సరాల నుంచి డాన్స్. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? చాలా చోట్ల చేశాను. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది మీరు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద బహుమతి తీసుకోవడం జరిగింది? హౌ డూ యూ ఫీల్? బాగుంది, నచ్చింది. ఓకే, అచ్చా. మీరు ఏ క్లాస్ అవుతున్నారు? ఏ స్కూల్? నేను 5వ తరగతి చదువుకుంటున్నా, కమలం మెమోరియల్ హై స్కూల్. ఓకే, మీ గురుగారి గురించి చెప్పండి. మీ గురుగారి కోఆపరేషన్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంది మీకు? మా గురుగారు కోఆపరేషన్ ట్రైనింగ్ చాలా బాగుంది, అంటే చెప్పలేనంత విధంగా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నేను ఇట్లాంటి గురువుని ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, ఇంకా మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఏమవ్వాలనుకుంటారు మీ పెద్ద అయ్యాక? నేను మా ఝాన్సీ రామ్ లాగే మీ పెద్ద అయ్యాక? నేను మా ఝాన్సీ రామ్ లాగే అవదాం. సూపర్ సూపర్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇక్కడ వేరే అవార్డ్స్ ఎన్ని వచ్చాయి మీకు గతంలో? చాలా చోట్ల వచ్చాయి. ఓకే, అచ్చా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఝాన్సీ రామ్ మేడం అయితే నాకు ఇన్స్పిరేషన్. అంటే నాకు ఆమె నేర్పించిన విద్యలో ఒక భావం, అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. అది స్కూల్లో చెప్పినట్టు కూడా అలా కాదు, చాలా దాని భావం, పాటకి ఒక భావం ఏంటో అది చెప్తుంది. అచ్చా, మీరు పర్ఫామ్ చేస్తుంటే చాలా మంది మీ పర్ఫార్మెన్స్ కి మెచ్చుకున్నారు. మీ ఎక్స్ప్రెషన్స్, మీ కాస్ట్యూమ్, మీ గురించి చాలా గొప్పగా చెప్పారు చాలా మంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషం వేస్తుంది. ఇదంతా మా పేరెంట్స్ వల్ల, ఇంకా మా గురుగారి వల్ల. సూపర్ సూపర్. మా గురుగారు ఇప్పుడు మా పేరెంట్స్, మా గురుగారు సపోర్ట్ చేయకపోతే ఇంకా నేను ఈ స్టేజ్కి వచ్చేదాన్ని కాదు. వెరీ నైస్, వెరీ. మా మనవరాలు డాన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఆమె ఇంతవరకు రావడానికి కారణం వాళ్ళ గురువు గారు ఝాన్సీ రామ్ గారు. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా మనవరాలు డాన్స్, ప్రతి డాన్స్ కి నేను వెళ్తాను. ఓకే, ప్రోగ్రామ్
Okay. నేను తప్పకుండా కంపల్సరీగా వెళ్ళి నేను చూస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. డాన్స్ ట్రైనింగ్ పాప గారు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? స్కూల్ అయిపోగానే డాన్స్ క్లాస్కి వచ్చింది. ఇంట్లో కూడా నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఓకే. అచ్చా, లాస్ట్ మేడం, ఈ అవకాశం ఇచ్చిన సమజ్దాకి ఆర్గనైజర్కి గురుగారికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? మీకు డాన్స్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది? నా పేరు సాహితి. Okay. నేను కూచిపూడి డాన్స్ చేస్తున్నాను. Okay. మా గురుగారు పేరు ఝాన్సీరామ్. నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఏ స్కూల్? నేను 6th క్లాస్ చదువుతున్నాను. నన్ను కమలమ్మ మోడల్ హై స్కూల్. ఓకే. ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది? నాచారం, హైదరాబాద్. ఓకే. ఇంకా ఈరోజు ఏ పాటల మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఈశ్వరం పాట మీద డాన్స్ చేశాను. ఓకే. ఇంకా డాన్స్లో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. కూచిపూడి ఒకటే. ఓకే. డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు? ఇంకా ఆర్ట్ వచ్చు. ఆర్ట్స్ ఇంకా డ్రాయింగ్ అలాంటి పెయింటింగ్స్, స్కెటింగ్ అవి. వచ్చు. ఓకే. స్కూల్లో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు మీరు? ఏ డివిజన్లో పాస్ అయ్యారు? ఫస్ట్ డివిజన్. సూపర్. అచ్చా, స్కూల్ పేరు? కమలమ్మ మోడల్ హై స్కూల్. అచ్చా, ఓకే. మీకు ఎలా అనిపించింది ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ ఉంటే? అందరూ మీ పర్ఫార్మ్ చాలా బాగా అనిపించింది. ఓకే. ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు ఇక్కడ కాకుండా మీరు? ఇక్కడ షిరిడి ఇంకా చాలా ప్లేసెస్ లో. ఓకే. మీ అంబిషన్ ఏంది? మీ గోల్ ఏంది? నేను మా గురువు లాగానే నేను పెద్ద డాన్సర్ అవ్వాలని నా కోరిక. వెరీ నైస్. స్కూల్ తర్వాత ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా అన్నయ్య. వెరీ నైస్. సూపర్. ఓకే. మా పేరెంట్స్ కూడా ఎస్. చాలా హార్డ్ వర్కర్స్. ఎస్. చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ నా సిస్టర్ తను ఇలాంటి గొప్ప స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఆర్గనైజర్కి మీరు ఏమైనా ఈరోజు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కి. ఈ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ. మా చెల్లిని ఇలాంటి పెద్ద స్టేజ్ మీద నేను చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ మీ పిల్లలకి ఎక్స్ట్రా టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సూపర్. వాళ్ళలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. దాన్ని అసలు మనము చూడకుండా అయితే ఉండకూడదు. దాన్ని ఎంకరేజ్ చేయాలి. నేను లహరి శ్రీ విద్యానికేతన్ స్టూడెంట్ని. నేను ఇవాళ జతీశ్వరం గ్రూప్ డాన్స్ చేశాను. ఓకే. ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? ఒకటే పాటనా? ఒకటి. ఓకే. డాన్స్ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు మీరు? నేను 5 years. ఏ క్లాస్ అవుతున్నారు? నేను 7th క్లాస్ జాన్సన్ గ్రామర్ స్కూల్. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక? చాలా బాగా అనిపించింది. ఇలాంటి పెద్ద అవకాశం మాకు వచ్చింది. ఏమంటారు మీ గురుగారి గురించి? మీరు ఏం చెప్తారు? ఇంత అద్భుతంగా మీకు శిక్షణ. గురుగారు నా ఇన్స్పిరేషన్, ఇంకా నా రోల్ మోడల్. వెరీ నైస్. మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? మా గురుగారి లాగా ఒక పెద్ద డాన్సర్ అవుతాం. సూపర్. వెరీ నైస్. ఎస్. లవ్లీ. నా పేరు దీక్షిత. నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అండ్ నేను జస్ట్ 1.5 year నుండి డాన్స్ నేర్చుకుంటున్నాను మా గురుగారి దగ్గర, డాక్టర్ పి ఝాన్సీరామ్ గారు, శ్రీ నికేతన్ డైరెక్టర్. సో నేను ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను విత్ ఇన్ 1 year. సో ఇక్కడ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. డిస్టింక్షన్తో పాస్ అయ్యాను. మేడం, మీరు ఇంత హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటికి ఎలా బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నారు టైమింగ్? యాక్చువల్లీ మార్నింగ్ హార్స్లో అర్బిన్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అండ్ ఆఫ్టర్ దట్ డాన్స్. మ్యామ్ అయితే దగ్గరుండి థియరీ కానీ ప్రాక్టికల్ కానీ ఎవ్రీథింగ్ షిల్ బీ అప్ టు డేట్ అండ్ షిల్ కంప్లీట్ ఎవ్రీథింగ్. మా మ్యామ్ వాళ్ళ డాటర్స్, మా గురువు గారు సంగీత అక్క గారు అండ్ హరిప్రియ అక్క గారు కూడా సేమ్ ఇన్స్టిట్యూట్లో దే ఆర్ ఆల్సో హెల్పింగ్ అస్. లహరి శ్రీ విద్యానికేతన్లో డాన్స్ నేర్చుకుంటున్నాను. మా మ్యామ్ పేరు ఝాన్సీరామ్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈవెన్ నేను కూడా సర్టిఫికేట్ కోర్స్ రాసి 1st క్లాస్లో పాస్ అయ్యాను. ఈరోజు ఎలా అనిపించింది? చాలా బాగా. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 4 years. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? ఏమవ్వాలనుకుంటారు? డాక్టర్. వెరీ నైస్. సూపర్. ఎస్. నా పేరు సాన్వి. నేను లహరి శ్రీ విద్యానికేతన్ స్టూడెంట్ని. ఇంకా నేను సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను.
ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంకా మేడం మోటివేషన్ వల్ల నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. సూపర్ మేడం, సూపర్. చాలా ఇన్స్పైర్ చేసింది, మోటివేట్ చేసింది. క్లాసెస్ పెట్టు, నీకు కూడా కొంచెం ఉంటుందని చెప్పేసి నేను కూడా ఇన్స్టిట్యూట్ పెట్టాను. నా దగ్గర కూడా 10 స్టూడెంట్స్ వస్తున్నారు. సూపర్ సపోర్ట్లు ఫ్రెండ్స్. గురువు అప్పుడే గురువు అయిపోయారు. ఎస్ మేడం, ఇంకా రాబోయే రోజుల్లో మీరు మీ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారు? డెవలప్ చేస్తా, కాకపోతే ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కాకుండా కొంచెం మంచివి ప్రోగ్రామ్స్. అంటే నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి రెస్పెక్ట్, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే చాలు, అంతే, దానికింత లేదు. ఎన్ని చేయాలంటే మధ్యలో పాట ఆపేయడం అవన్నీ కాకుండా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తేనే నేను డాన్స్ చేపిస్తాను. నాకు నుంచి అంతే. ఇప్పటివరకు మీరు ఎన్ని గురుస్ దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది? ఓన్లీ డాన్స్ మ్యామ్ దగ్గర చిన్నప్పటి నుంచి నేను 10 years సూపర్ అండి. దగ్గర నేర్చుకున్నాను. గురు జయశ్వరికి మీరు గ్రేట్, వెరీ. మేడం ఎలా అనిపించింది మేడం మీ స్టూడెంట్స్ ఇప్పుడు గురువు కూడా మారారు, ప్రతి ఎన్నో వేదికల మీద ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. యాజ్ ఎ గురుగా మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి, ఎస్ నా పేరు ఝాన్సీరామ్. ఎస్ నేను గత 35 సంవత్సరాల నుంచి లహరిశ్రీ మిషన్ నికేతన్ కూచిపూడి డాన్స్ అకాడమీ పనిచేస్తున్నాను. ఎస్. ఈ 35 సంవత్సరాల్లో దాదాపు 150 మంది వరకు సర్టిఫికేట్ కోర్సెస్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎస్ సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సెస్కి పంపించడం జరిగింది. వాళ్ళలో 89 మంది వరకు డిసిషను, మిగిలిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్ అయ్యేలా పాస్ అయ్యారు. ఓకే. సో ఏ గురువుకైనా మంచి శిష్యులు దొరికితే ఆ గురువు అదృష్టవంతులు అంటారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతులు. ఈరోజు మీ ఎంతమంది శిష్యులు ఇక్కడ పార్టిసిపేట్? 6 మంది స్టూడెంట్స్ తీసుకొచ్చాను. మేడం మీ శిష్యులు ఎంతమంది గురువులు అయ్యారు? ఎంతమంది గిన్నిస్ రికార్డులు కూడా వచ్చారు? 20 మంది వరకు గురువులు అయ్యారు. ఓకే. కోరుకుంటాను. మేడం మమ్మల్ని అందరినీ ఆశీర్వాదించడానికి మా ఫేవరెట్ పర్సన్ వెంకటేష్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన గురించి మీరు ఏం చెప్తారు మేడం? నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నామండి. ఎస్. ఎందుకంటే మాకు ఆయన పరిచయం ఎలా అంటే శర్మ గారి ద్వారా మాకు ఆయన పరిచయము. మా దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు, శర్మ గారు చనిపోయారు. ఆయన అయిపోయాక ఆయనంత ఇదిగా ఈయన మమ్మల్ని గౌరవిస్తున్నారు. సూపర్ సూపర్ సూపర్. సో ఆయన మాకు ఎక్కడున్నా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. మేము వెళ్ళి చేపిస్తూ ఉంటాము. ఒక విధంగా చెప్పాలంటే మాకు ఒక విధంగా గుర్తింపు వచ్చింది, బయట సంఘంలో ఎంతో కొంత వచ్చింది అని అంటే కారణం శర్మ గారు, ఆ తర్వాత సూపర్ అండి. వెంకటేష్ గారు అండి. సార్ ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం మీకు ఎలా అనిపించింది సార్? కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం నిజంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు గురువులను కూడా వాళ్ళ కళలను కూడా పైకి తీసుకురావాలని సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే ఇలాంటి కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. సూపర్. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ. ఆర్టిస్టులు కూడా ఓకే. మేము మలేషియా, సింగపూర్, శ్రీలంక ఈ దేశాల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. నేను నాకు డాక్టరేట్ కూడా వచ్చింది రీసెంట్గా. అంటే ఈ 38 సంవత్సరాల్లో కొంచెం దగ్గర 10,000 మందికి నేను శిక్షణ ఇవ్వడం. అబ్బా అబ్బా సపోర్ట్లు 10,000 మంది, 10,000 మంది, నాట్ ఎ జాబ్. మా గురువు గారు కూడా చాలా సపోర్టివ్గానే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. ఓకే. ఆవిడ ఆశీర్వాదంతోనే నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. ఓకే. మీ ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు మేడం? ఆఫ్లైన్, ఆన్లైన్ ఏ విధంగా ఇస్తారు ట్రైనింగ్? ఆన్లైన్ నాకు అంతగా నచ్చదండి, ఎందుకంటే నేను అసలు ఎవరికి కూడా సజెస్ట్ చేయను ఆన్లైన్ క్లాసెస్. ఓకే. నేను ఆఫ్లైన్ క్లాసెస్ నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి నాది. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? ఇంత అద్భుతమైన చాలా హ్యాపీ అనిపించింది. అంటే అసలు జనం స్టేజ్ నుంచి దిగట్లేదు అనమాట. ఇప్పటివరకు మీరు ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు? నేను ఒక ఆహా సూపర్ అండి, వెరీ నైస్. ఎంత సింపుల్గా ఉన్నారు మేడం మీరు, ఇంత పెద్ద గురువు. నా కొరియోగ్రఫీకి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. వెరీ నైస్. ఓకే. నేను ఓన్గా ఏకవింశతి శ్రీమన్నారాయణ అవతారాలని చెప్పేసి, అంటే జనరల్గా అందరికీ దశావతారాలు మట్టుకే తెలిసింది జనాలకి, కానీ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ అవతారాలు 36 అవతారాలు ఉన్నాయి. వాటిలో 21 అవతారాలు డాన్స్ రిలేటెడ్గా తీసుకుని కొరియోగ్రఫీ చేశాను. ఓకే. సో దానికి నాకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ. 886 అలీ సిఎన్ఎస్ అలీ సూపర్. సూపర్. ఎస్ బాబు స్టాండ్.
మీ పేరు, మీ స్కూల్ పేరు, మీరు ఇక్కడ ఏమేమి పర్ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ? My name is Javixit and my name is Darshini. I am from grade 2. ఓకే. My name is Javixit. I am from grade 4, studying in Delwal School, Gajula Ramaram. ఓకే. We did skating dance in Ravindra Bharati. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీరు ఇంత గొప్ప వేదిక మీద బహుమతి తీసుకోవడం జరిగింది? హౌ డు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? Special. ఓకే. మీ గురువు గారి గురించి చెప్పండి. మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు గురుగారు? స్కేటింగ్ ట్రైనింగ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ ట్రైనింగ్. మీ గురుగారు ట్రైనింగ్ చెప్పండి, ఏ విధంగా ఇచ్చారు ట్రైనింగ్? My master name is Raghava. ఓకే. Principal ఎస్ బేబీ, మీరు చెప్పండి. My name is Darshini. I am Okay. from grade 2. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఏ స్కూలు? I am from Delwal School, Okay. Gajula Ramaram. ఓకే. మీకు ఆర్ట్స్లో ఏమేమి వస్తుంది? స్కేటింగ్ తప్ప ఇంకేమేమి వస్తుంది? స్కేటింగ్తో పాటు ఇంకేమేమి వస్తుంది? I know dance, ఓకే. arts. ఓకే. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? My dream is I want to do doctor. వెరీ నైస్. వాట్ ఇస్ యువర్ డ్రీమ్? వాట్స్ యువర్ అంబిషన్? My dream is చెప్పండి. scientist. సైంటిస్ట్. ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్. My గ్రేట్. principal ma'am will support me in all activities and she is my inspiration. సూపర్ సూపర్. ఎస్ సార్. My principal ma'am name is Chubangi Chauhan. వెరీ నైస్. ఎస్. My principal ma'am name is Chubangi Chauhan ma'am. ఈరోజు ఎలా అనిపించింది మీకు ఇంత గొప్ప వేదిక మీద మీరు? ఎస్, వాళ్ళ చేతుల మీదుగా బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. మీ పర్ఫార్మెన్స్ అందరికి బాగా నచ్చింది. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? Special. ఎస్, మీకు ఎలా అనిపించింది చెప్పండి. మీకు ఎలా అనిపించింది? Happy. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓకే. మీ గురుగారి పేరు? ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? అచ్చా, ఏ పాట మీద ఇక్కడ మీరు డ్యాన్స్ చేయడం జరిగింది? వెరీ గుడ్. మీ గురుగారు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎన్ని నెలల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఓకే. మీ ఎడ్యుకేషన్ లాస్ట్ ఇయర్ స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు మీరు? ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారా? ఓకే. డ్యాన్సుల్లో మీరు ఏ డ్యాన్సులు నేర్చుకున్నారు? వెరీ నైస్. అచ్చా, మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్, సూపర్. ఈరోజు ఎలా అనిపించింది మీరు పర్ఫామ్ చేస్తుంటే? మీ కాస్ట్యూమ్, అప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ కూడా బాగుంది అన్నారు చాలామంది. మీరు డాన్స్ బాగా చేశారన్నారు, మీరు ఎక్స్ప్రెషన్స్ బాగా చేశారన్నారు, వీళ్ళందరూ అన్నారు. ఇదంతా చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్. మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? వెరీ నైస్. ఇంకా మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? టీచర్తో పాటు ఇంకా? వెరీ నైస్, వెరీ నైస్. విజేంద్ర సార్. ఎస్, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత గొప్ప వచ్చి ఆడినందుకు చాలా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంత మంచిగా మా ఏరియాలో ఎక్కడ లేకుండే ఇప్పుడు మా రమేష్ అని ఆయన గురువుగారు ఉన్నాయి. ఆయన మాకు 6 నెలల నుంచి నేర్పించిండు. పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. మంచిగా మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చిండు. మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయినాం సార్. అచ్చా, ఏ రోజు పాప గారికి అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి మీరు ఏమైనా యాజ్ ఎ ఫాదర్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వెరీ థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాం సార్. ఓకే. ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాం సార్. పాపకి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? చాలా ఇంకా ముందు చాలా ఎక్కువ తీసుకోవాలి సార్. అన్ని ఇట్లా తీసుకున్నాం అనుకున్నాం. పాప గారు పెద్దయ్యాక డాన్స్ మాస్టర్ ప్లస్ పోలీస్ అవ్వాలని అన్నారు. తన ఒపీనియన్, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆమె ఏదంటే అది రెడీ సార్. అది మా పాప ఏది అంటే ఇది రెడీ చేపించడానికి రెడీ ఉన్నాం సార్. సూపర్. ఒక నిమిషం. ఎస్ మేడం. సావిత్రిబాయి పూలే 194 జయంతి సందర్భంగా నేను
ఉత్తమ ఉపాధ్యాయురాలుగా నేను అవార్డు స్వీకరించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మహిళలను ఎంకరేజ్ చేయాలి. ఎంతోమంది అణగారిన జీవితాలు, బలహీన బడుగు వర్గాల వారిని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళంటే కేవలం ఇంటికే కాదు, వంటగదికే కాకుండా ప్రపంచంలో కూడా ఏ మూలనైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయొచ్చు అని మహిళల్లో కూడా శక్తివంతులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఏదైనా సాధించగలరని సావిత్రిబాయి పూలే గారు అప్పట్లో తను ఒక దీక్ష పూని తన భర్త సహాయంతో తను దేశానికి ఈరోజు అంటే తను చేసిన సేవల కీర్తి అనేది ఈరోజు ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేను కూడా ఒక మహిళగా చాలా 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 సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నేను అంబేద్కర్ జూనియర్ కాలేజ్లో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో. నాకు కూడా కాలేజ్ నుంచి, నా తల్లిదండ్రుల నుంచి చాలా ఎంతో ప్రోత్సాహం ఉంది. సో ఈరోజు నేను మాట్లాడి ఈ అవార్డుని స్వీకరించినందుకు నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. నాలాంటి ఎంతోమంది మహిళలు కూడా సమాజానికి అభివృద్ధికి దోహదపడతారు. అదేవిధంగా స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు రావాలి. వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న శక్తిని, వాళ్ళలో ఉన్న కళలని ముందుకు తీసుకొచ్చుకొని వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క నైపుణ్యాన్ని వాళ్ళు బయటకు తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కానివ్వండి, అన్నతమ్ములు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మహిళలని ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఈరోజు ఈ దినం కేవలం సావిత్రిబాయి పూలే గారి వల్లనే ప్రతి ఒక్క మహిళకి గుర్తింపు కలుగుతుంది. అండ్ మేము ఈ విధంగా ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి, ముఖ్యంగా మాకు ఈ విధంగా గౌరవం దక్కడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. ఎక్కువ మాట్లాడుతున్నాను కూడా. అందరికీ నమస్కారం. సో ఇక్కడ సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తీసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఇలానే జ్యోతిబా పూలేలాగా, మనం సావిత్రిబాయి పూలేలాగా అందరం కూడా ఉత్తమంగా ఉండాలని చెప్పి, స్త్రీలకు ఒక గౌరవం అనేది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీరు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద ఇంత పెద్ద సమక్షంలో గొప్పది తీసుకోవడం జరిగింది. రవీంద్ర భారతి ఒక గొప్ప వేదికగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా వస్తానా అనుకున్నాను. ఫస్ట్ టైం నాకు ఈ అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సో నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ అనేది ఫిక్స్ అయింది. సో థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. సూపర్ అండి. మీ పేరు చెప్పాక స్టార్ట్. నా పేరు జి జయరాజ్ అండి. సార్, వరంగల్ డిస్ట్రిక్ట్ వచ్చాము. ఓకే. నేను ఈ వార్డులు ఇవన్నీ శాలువాలు ఎందుకున్నానంటే నేను బ్లడ్ డోనర్ని. ఓకే, బ్లడ్ డోనర్. 35 times బ్లడ్ డొనేట్ చేశాను. సూపర్. ప్రతి నెల ప్రతి పండుగకు బీద కుటుంబానికి 2,500 రూపాయల సరుకులు దాదాపు పైసలు అవసరం లేదు, కానీ ఒక బీద కుటుంబానికి నెలకు సరిపడా సామాను ప్రతి పండుగకు వాళ్ళకి ఇస్తుంటానండి. ఇట్లానే బ్లడ్ డోనర్ నేను ఈ బీద వాళ్ళకి సాయం చేయడము. ఐ డొనేట్ చేయించాను 17 మెంబర్స్కి. ఐ డొనేట్ చేయించాను. సూపర్ సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. వివిధ కేసులలో యాక్సిడెంట్లో అయిన వారికి చచ్చిపోయిన తర్వాత 24 hours లోపు వాళ్ళ ఐ పనిచేస్తాయండి. అట్లా నేను ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో 17 మెంబర్స్కి నేను ఐ డొనేట్ చేయించాను. అదేవిధంగా నేను పనిచేసే ప్రతి పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్లో పెద్ద బాల శిక్ష బుక్ తెలుగులో ఉంటుంది. అది డిగ్రీతో సమానం. చిన్నప్పుడు మేము చదువుకున్నాం దాన్ని. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ బుక్ చదివితే నాలెడ్జ్ ఉంటుందండి. అట్లా నేను 60-70 మంది స్కూల్స్లో ప్రతి మండలానికి 5-6 స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్. నేను పనిచేసే ప్రతి స్కూల్కి నా పెద్ద బాల శిక్ష వాళ్ళకి ఇచ్చానండి. నేను ఒక 3 years సైక్లింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 14,000 kilometers సైక్లింగ్ కంప్లీట్ చేశాను. ఇది నా యొక్క టార్గెట్ అండి. ఇవన్నీ నేను చేసినటువంటి విషయాలు. దీనివల్ల నన్ను ఈరోజు జ్యోతిరావు పూలే మేడం గారు 194వ జయంతి పక్కన 194 జయంతి ఉత్సవం మాకు పిలిచారు. శివలీల మేడం గారు మమ్మల్ని దీనికి ఈవెంట్కి మమ్మల్ని పక్కన ఉంది డాక్టర్ శివలీల మేడం ఆర్ఎంపీ గారు. ఈ మేడం నా నా తోడబుట్టే చెల్లి ఉంది కళ్యాణి. ఈ శివలీల మేడం మా పెద్ద చెల్లి. ఆ మేడం గారు నన్ను ఇక్కడ దీనికి ఆహ్వానానికి పంపించారు. పంపిస్తే వీళ్ళు సెలెక్ట్ చేసి మేడం గారు రికమెండ్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎలా అనిపించింది సార్ రవీంద్ర భారతి అంటే గొప్ప వేదిక? రవీంద్ర భారతి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదండి. ఈ ఉన్న జిల్లాలో 34 జిల్లాలలో అందరికీ రవీంద్ర భారతి దగ్గర ఫోటో దిగడమే, సెల్ఫీ దిగడమే గొప్ప. నేను ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం ఫీల్ అవుతున్నానండి. ఈ మన డాక్టర్ శివలీల మేడం గారి ద్వారా
నేను అవార్డు పొందాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? నేను నా 36 years పోలీస్ సర్వీస్ అండి. ఎస్ సార్. 30 years నుంచి చేస్తున్నానండి సర్వీస్. సూపర్ సార్. ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు? నేను దాదాపు 10-15 అవార్డు తీసుకున్నానండి. వెరీ నైస్. మా పక్కన మేడం 100 అవార్డు తీసుకున్నాను. వెరీ నైస్ సార్. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి? నా సర్వీస్ ఇంకా 5 years ఉందండి. ఎస్ సార్. ఈ 5 years సర్వీస్ అయిపోయిన తర్వాత నా జీతంలోకి వెళ్ళి 10%, నాకు వచ్చేటువంటి జీతంలోకి 10% పేద ప్రజలకు ఇవ్వాలని ఆ యేసు ప్రభు ద్వారా 10% చర్చిలో ఇస్తారండి. నేను క్రిస్టియన్ని, గర్వంగా నా రిటైర్ అయిన తర్వాత 10% కూడా బీజేపీలకు ఇవ్వాలని అనుకుంటానండి. జిల్లా నెక్స్ట్ గురంపూడి మండలం, కనగాలు, చండూరు మండలం, హైదరాబాదు విలేకరులే కానీ టీవీ ఛానల్ వాళ్ళే కానీ ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇవాళ రోజు నేను ఇన్ని అవార్డులకు కూడా నేను చేసిన ప్రతి ప్రోగ్రాం నాకు కంటి చూపు తక్కువ ఉన్నా కానీ, నేను అక్షరాలు తప్పు పెట్టినా కానీ వాళ్ళు సరిదిద్దుకొని ఇవాళ రోజు ఇన్ని రంగాలలో నన్ను రాణిస్తున్నారంటే మీ పత్రికా విలేకరులది, నా అమ్మటున్న ప్రతి సభ్యులదే కానీ, నా తోటి సభ్యులే కానీ, ఆర్ఎంపీ వాళ్ళే కానీ, సామాజిక సేవ చేసే వాళ్ళే కానీ, నా ముందుండి నడిపించేటోళ్ళు, నా వెనక ఉండి ముందరకు రాకుండా నడిపించేవాళ్ళు, ప్రతి ఒక్కరికి నాకు వచ్చే అవార్డులన్నీ మీ అందరికీ అంకితం అని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాయని చెప్తాను. లౌడ్లీ గట్టిగా మాట్లాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు కుమారి పౌల చైతన్య. ఈరోజు జరుగుతున్న సావిత్రిబాయి పూలే 194వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉపాధ్యాయులకి అవార్డులు ఇచ్చారు. దాంట్లో వన్ ఆఫ్ ది నేనున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా పేరు చైతన్య, నేను వరంగల్ నుంచి వచ్చాను. విద్యారణ్య మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ కూచిపూడి చేస్తున్నాను ప్రజెంట్గా. ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? చాలా వచ్చాయండి. ఓకే, ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద ఇంత పెద్దల సమక్షంలో మీరు బహుమతి తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. అది కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా తీసుకోవడం ఇంకా చాలా అదృష్టంగా, సంతోషంగా ఉందండి. టీచర్స్గా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను దాదాపు 10 years నుంచి చేస్తున్నాను. నేను కూచిపూడి ఫీల్డ్లో 15 years నుంచి ఉన్నాను. ఇప్పటివరకు మీరు ఎంతమంది శిష్యుల్ని తయారు చేసి ఉంటారు? 200 అబోనే ఉంటారండి. సూపర్. టీచర్గా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, ప్లస్ ఏ సబ్జెక్ట్స్ మీరు పాఠం చెప్తుంటారు? నేను ఆర్ట్స్ ఓకే. కూచిపూడి డాన్స్ చెప్తాను. ఓకే. నేను ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో అసిస్టెంట్ లెక్చరర్గా చేస్తున్నాను. కూచిపూడి ఫీల్డ్, కూచిపూడి డిపార్ట్మెంట్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నాకు ఈ అవార్డు ఇచ్చిన ఈ సంస్థకి ఈ సందర్భంగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీచర్స్ డే సందర్భంగా ముఖ్యంగా మహిళలకి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే విధంగా ఏదైనా మెసేజ్? ఓకే అండి, ఇప్పుడు ఆడవాళ్ళు దేంట్లో తక్కువేం లేరండి, అన్నిట్లలో ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటికి రావాలి, ఏదైనా చేయగలుగుతాం అనుకోవాలి. ప్లస్ ఏజ్ ఒక ఇంపార్టెంట్. ఏజ్ అనేది ఏది అడ్డు కాదు, ఏ ఏజ్లో అయినా ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఆ స్పాంటేనియస్ తోటి ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా ఉన్నా కానీ ముందుకు రండి, చేయండి, మీకు నచ్చింది. మేడం, మీ ఈ సక్సెస్కి, మీ విజయానికి మీ హస్బెండ్ గారికి కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, సపోర్ట్ ఎంతవరకు ఉంది? ఎలా ఉంది? యాక్చువల్గా నాకు మ్యారేజ్ కాలేదు. సారీ, క్షమించాలి. మీ పేరెంట్స్? నా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. మా గురువు గారు కుప్ప పద్మజ గారు, మా నాన్న సాంబయ్య, కనకలక్ష్మి, బ్రదర్ శ్రీకాంత్. సో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సపోర్ట్గా ఉంటారు. మా గురువు గారు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ అయింది కూచిపూడిలో. ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సూపర్. కజకిస్తాన్ ఎల్లుండే. కజకిస్తాన్ కి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ICCR అని ఉంటుందండి. ICCR ఆ బేసిస్ మీద మన హైదరాబాద్ నుంచి కొంతమందిని పంపించారు. దాంట్లో వన్ ఆఫ్ ది నేను ఉండడం చాలా గర్వంగా ఉంది. మన హైదరాబాద్ ని రిప్రజెంట్ చేస్తూ, మన తెలుగు జానపద నృత్యాలను రిప్రజెంట్ చేస్తూ ఆ ఈవెంట్ చేశారు కజకిస్తాన్లో, పాకిస్తాన్ పక్క దేశం. సో దాంట్లో చేశారు, చాలా బాగా జరిగింది. మేడం, మీ లైఫ్లో అచీవ్మెంట్ అనేది ఏముంది? అంటే టార్గెట్ కానివ్వండి, మీరు అనుకున్నది సాధించాలనుకున్నది ఏదైనా ఉందా? మీ డ్రీమ్ కానివ్వండి. డ్రీమ్ అంటే అనుకున్నది అంటే కూచిపూడి డాన్స్లోనే లాస్ట్ వరకు, ఇంకా నేను నా ఎండ్ ఆఫ్ ది లైఫ్ మొత్తం దీంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు జాబ్ రావడం వల్ల ఇంకా దాంట్లో
మునిగి తేలుతున్నాను ఇంకా పిల్లలతోని ఎస్ మేడం. జాబ్ పర్పస్లో. అండ్ లైఫ్ అచీవ్మెంట్ అంటే ఇంకేం లేదండి, కాకపోతే మంచి విద్యను అందించాలనేది అయితే ఉంది పిల్లలకి. సూపర్ మేడం. వాళ్ళు ఎలా అంటే ఏదో స్టైల్ కోసం, ఫోటోల కోసము, పోజుల కోసము అలా కాకుండా కరెక్ట్గా నేర్చుకోవాలి. తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలని, మన కట్టుబాట్లని అన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసే విధంగా పిల్లల్ని రెడీ చేస్తే చాలు. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. అదొక్కటి కోరుకుంటున్నాను. నైస్ మేడం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా ఫోర్స్ చేయకుండా పిల్లల్ని వాళ్ళకి నచ్చిన దాంట్లో ముందుకు పంపించాలనేది కూడా నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ టీచర్గా. సూపర్. వాళ్ళు మ్యూజిక్ అయితే మ్యూజిక్, లేకపోతే డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, సింగింగ్ అయితే సింగింగ్, ఎలా అయితే వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఆ ఫీల్డ్లో వాళ్ళని పంపించాలి, ఎంకరేజ్ చేయాలి. కష్టపడితే కూడా వాళ్ళని ముందుకు నెట్టేసి పర్లేదు నాన్న ఏం కాదు, కష్టం ఉంటుంది, నువ్వు చేస్తూ ఉండాలి అని ప్రోత్సహించాలి. అది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.